హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకుల పేకాట కొట్లాట వార్తలు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఇటీవల కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఓ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువు పేకాట క్లబ్ నిర్వహిస్తున్నాడు అంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ సీఎం రమేష్ ఓ లేఖ రాశారు అక్కడ ఎస్పీకి. సో ఆ పేకాట క్లబ్ని తక్షణమే మూయించండి అంటూ లేఖ రాశారు. అక్కడ పేకాట క్లబ్ నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కూడా ఆయన ప్రశ్నించారు. సో అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, జమ్మలమడుగులో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులే ఈ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని నేరుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ ఓ లేఖ ఎస్పీకి రాయడం పెద్ద సంచలనంగా మారింది చూసాం. సో ఆ తర్వాత ఇప్పుడు కర్నూలు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి, ఆదోని ఎమ్మెల్యే ఈయన ఓపెన్గా ఒక లేఖ రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయమే లేఖ రిలీజ్ చేశారు. నేను మీ దృష్టికి తీసుకురావడమే కాస్త ఆలస్యమైంది. లేఖ ఏంటో నేను జస్ట్ చదివి వినిపిస్తా. డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బందికి, అంటే మొత్తం కానిస్టేబుల్, హోంగార్డు దగ్గర నుంచి మొదలు పెడితే డిఎస్పీ వరకు అందరికీ కలిపి ఈయన రాసిన లేఖ ఇది, బహిరంగ లేఖ. 17 ఫిబ్రవరి 2025 తేదీన దినపత్రికల్లో వచ్చిన ఆదోనిలో జూద స్థావరాల వార్తలు. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆదోని పట్టణంలో పేకాట స్థావరాలను పూర్తిగా అణిచివేయాలని పలుసార్లు నేను పోలీసు సిబ్బందిని వ్యక్తిగతంగా కలిసి సూచించినప్పటికీ దినపత్రికల్లో ఈ విధమైన వార్తలు రావడం చాలా బాధాకరమైన విషయం. చాలా తెలివిగా రాశారు ఈ లేఖ. నేను మీకు చెప్పాను, కానీ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంటే ఈయన ఏం చెప్పదలుచుకున్నారు? పత్రికల్లో వార్తలు రాకుండా చూడమని చెప్పదలుచుకున్నారా పోలీసులకి? లేకపోతే అటువంటి ఇంకా నడుస్తున్నాయేమో వాటిని ఆపండి అని చెప్పదలుచుకున్నారా? మరి ఈ లేఖలో పాండిత్యం ఏంటో నాకు అర్థం కాలేదు. సో అది నేను మీకు చాలాసార్లు సూచించినప్పటికీ దినపత్రికలో ఈ రకమైన వార్తలు రావడం చాలా బాధాకరమైన విషయం అంట. అంటే దినపత్రికల్లో వార్తలు రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదా, పేకాట క్లబ్బులు నిర్వహించకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదా? సో పార్థసారథి గారు మరి ఏ ఉద్దేశంతో రాశారు తెలియదు. సో గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన సొంత ఇంటిలోనే వైసీపీ కార్యాలయంలోనే పేకాట శిబిరాలు నడిపిన విషయం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అప్పటి ఎమ్మెల్యే చేసిన అక్రమాల వల్లనే ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉత్తరం ద్వారా మరొకసారి పోలీసు వారికి సూచిస్తున్నాను, పూర్తి స్వేచ్ఛతో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లను పట్టించుకోకుండా పేకాట స్థావరాలను ధ్వంసం చేయండి. ఆదోనిని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేని సురక్షితమైన, సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే నా కలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను. పార్థసారథి, ఆదోని శాసనసభ్యులు, కర్నూలు జిల్లా. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడినా? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఉంది. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలతో కూడిన సర్కార్ అది. ఈయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఈయన నియోజకవర్గంలో లీగల్గా లేదు, ఇల్లీగల్గా అక్కడ పేకాట నడుస్తోంది, పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. సో ఆ పేకాట శిబిరాలని ఆపండి అంటూ చాలాసార్లు చెప్పాడట. చెప్పినప్పటికీ పత్రికల్లో వార్తలు వస్తున్నాయంట. సో కాబట్టి మీరు ఇమీడియట్గా ఆ స్థావరాలన్నింటినీ క్లోజ్ చేయించండి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే, అప్పుడున్న ఎమ్మెల్యే పేకాట శిబిరాలను పెట్టడం వల్ల ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ పేకాట శిబిరాలు ఉన్నాయి, ఇప్పుడు మీరు వాటిని మూసేయించట్లేదు, మళ్ళీ నేను ఓడిపోతే ఎలా అనే ఆందోళన ఆయన దగ్గర కనపడుతోంది. సో దీంట్లో పాయింట్ ఏంటంటే పోలీసులు పేకాట శిబిరాలను అనుమతిస్తుంటే అధికార పార్టీకి సంబంధించిన, అధికార కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే నేరుగా పత్రికా ప్రకటన బహిరంగ లేఖ రిలీజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన పర్సనల్గా కలిసి విజ్ఞప్తి చేస్తే, రిక్వెస్ట్ చేస్తే కూడా పోలీసులు పేకాట శిబిరాలను ఎందుకు ఆపలేకపోతున్నారు? పోలీసులు పేకాట శిబిరాలని ఆపలేకపోవడం వెనక కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఉందా, లేదా జనసేన పార్టీ ఉందా? భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే చెప్తుంటే కూడా వినకుండా అక్కడ పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటే సైలెంట్గా ఉండే పరిస్థితుల్లో పోలీసులు ఎందుకున్నారు? పోలీసుల వెనక ఎవరున్నారు? పోలీసుల ధైర్యం ఏంటి? అసలు పేకాట శిబిరాలు నడుస్తున్న క్రమంలో ఎమ్మెల్యేను ఇంకెవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాటిని ఆపాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంటుంది. అటువంటిది సదరు ఎమ్మెల్యే గారు పిలిచి పర్సనల్గా కలిసి మీకు చెప్పినప్పటికీ మీరు పట్టించుకోకపోతే ఎలా? చివరికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది పాపం? డిఎస్పీ దగ్గర నుంచి మొదలు పెడితే హోంగార్డు వరకు అందరికీ కలిపి ఒక బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది. అంటే ఆ పేకాట శిబిరాలు ఎలాగూ ఇంకా ఆగవు, వాటిని ఎవరు ఆపలేరు, అది నేను ఆపమని చెప్తున్నాను, అయినప్పటికీ అవి నడుస్తున్నాయి అని ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు ఆయన. నా ప్రమేయం లేకుండానే ఇక్కడ పేకాట శిబిరాలు నడుస్తున్నాయి, అవి నా అనుమతితో నడవట్లేదు, అవి నడవడం వెనుక వేరే వాళ్ళకి సంబంధించిన అనుమతి ఉంది అని ఆదోని ప్రజలకు చెప్పడమే అక్కడ స్థానిక శాసనసభ్యుడి ఉద్దేశంగా కనపడుతోంది. దానిలో భాగంగానే ఈ లేఖ రాసినట్టుగా అర్థం చేసుకోవాలి. సో కూటమిలోని పార్టీల మధ్య పేకాట శిబిరాలకు సంబంధించిన వ్యవహారంలో గొడవ జరుగుతుందా, రచ్చ జరుగుతుందా అనే చర్చ
ఆదోని నియోజకవర్గంలో నడుస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, ఇంతకుముందు నేను ముందుగా కోట్ చేసినట్టుగా జమ్మలమడుగులో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు పేకాట క్లబ్ నడిపిస్తుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ కంప్లైంట్ చేశారు. సో ఇక్కడ నేరుగా ఆయన అనకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ సంబంధం లేకుండా, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా పేకాట క్లబ్లు నడుస్తున్నాయి. కాబట్టి నాకు సంబంధం లేదు, మీరు ఆపేయండి అంటూ బహిరంగంగా ఒక లేఖ ఆయన రిలీజ్ చేశారు. సో కూటమికి సంబంధించిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చెప్పిన మాటల్ని పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదా? పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా? ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న వాళ్ళు ఎవరు? ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఈ లేఖ ద్వారా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. మొన్న సీఎం రమేష్ రాసిన లేఖ అయినా, ఈరోజు పార్థసారథి రాసిన లేఖ అయినా చూసినప్పుడు అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్లో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. కొన్ని చోట్ల గతంలో కూడా నడిచాయి. ఆ గతంలో నడిచినవి మేము ఆపేయిస్తాం, పేకాట క్లబ్బులు లేకుండా చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఈ పేకాట క్లబ్బులను ఆపలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ పేకాట క్లబ్బుల్ని ప్రోత్సహిస్తోందా? ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ప్రోత్సాహంతో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయా అంటే ఆదోని ఎమ్మెల్యే గారు లేఖ చూసినప్పుడు నిజమేనని అనుకోక తప్పని పరిస్థితి కనపడుతోంది.